హాయ్ అండి అందరికీ. టుడే మన రెసిపీ బియ్యంతో పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా హెల్తీగా, టేస్టీగా, చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వేరే ఏ ఇంగ్రీడియంట్స్ లేకున్నా, అంటే మైదా, మినపప్పు లాంటి ఇంగ్రీడియంట్స్ ఏవి లేకున్నా కూడా ఈ పునుగులని చాలా క్రిస్పీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ప్రాసెస్ ఏంటో చూపిస్తున్నాను. ఇది నేను 4 hours ముందు బియ్యంని నానబెట్టేశాను అనమాట. మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ బాగా నానిన తర్వాత వీటిని కొంచెం సగం వరకు మిక్సర్ జార్లోకి వేసుకొని కాస్త మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే నేను 1 tablespoon సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక మీడియం సైజు, అంటే కొంచెం పెద్ద సైజు ఆలుగడ్డని తీసుకొని ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వాటర్ వేసి ఒక 2-3 minutes వరకు బాగా బాయిల్ చేసుకోండి. ఇవి బాయిల్ అయ్యేంత వరకు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని చూపిస్తున్నాను. చూడండి, ఇలాగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నాకు ఈ కన్సిస్టెన్సీలో కుదిరింది. అదే మిక్సర్ జార్లోకి మనం ముందుగా ఉడకబెట్టేసి పెట్టుకున్న ఆలుగడ్డని కూడా ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు మెత్తగా గ్రైండ్ చేసి పిండిలోకి యాడ్ చేసుకోండి. అందులోనే చిటికెడు సోడా, 1 tablespoon జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఆలు బియ్యంలో బాగా కలిపేంత వరకు ఒక 2-3 minutes వరకు బాగా ఇలా కలుపుతూ ఉండండి. పిండి కూడా సాఫ్ట్గా అవుతుంది. పిండిని ఇలా కలిపేసి పక్కన నాననివ్వండి. ఈలోపు మనం చట్నీ కోసం అని చెప్పేసి కడాయి పెట్టేసుకొని ఒక 50 grams వరకు పల్లీలను ఇలాగ వేయించి తీసుకోండి. ఇలాగ వేయించిన పల్లీలను మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి. మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి పల్లీలను ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి నాకు సరిపోయేంత ఒక 5-6 పచ్చిమిర్చికాయలను కూడా ఇలాగ ఫ్రై చేసుకొని తీసుకున్నాను. ఇందులోనే ఒక 20 grams వరకు పుట్నాలను కూడా తీసుకొని యాడ్ చేయాలి. అలాగే నిమ్మ సైజ్ అంత చింతపండుని కూడా ఒకసారి వాష్ చేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత చూడండి, పిండి లిక్విడ్గా ఉన్నా సరే ఈ పునుగులు చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి. మరీ గట్టిగా రావేమో అని చెప్పేసి గట్టిగా పట్టనవసరం లేదు. మరీ లిక్విడ్లా కాకుండా కాస్త మీడియంలో అలాగ కొంచెం తిక్కుగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా పొంగాయో. ఇలాగ కాస్త ఎర్రగా వేగేంత వరకు వేయించుకొని పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవి మరలా ఫ్రై చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనం ప్రిపేర్ చేసిన పునుగులు బియ్యంతో చేసాం కాబట్టి ఇవి ఆల్మోస్ట్ క్రిస్పీగానే ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. మరొకసారి కూడా మిగిలిన పిండితో పునుగులు వేసేయండి. మీరు మైదా పిండి లేదు, మినపప్పు లేదు అని అదే స్టైల్లో కాకుండా ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి. దీనికి మరొకసారి ఖచ్చితంగా ట్రై చేసి తింటారు. తినని వారు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారండి. చాలా హెల్తీగా ఉంటుంది. ఇందులో వేరే ఇంగ్రీడియంట్స్ ఏవి యూజ్ చేయలేదు కాబట్టి రైస్ ఫ్లోర్తోని కూడా ఈ పునుగులను ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ అందులో కాస్త ఒక 50 grams వరకు కర్డ్ అలా యాడ్ చేసుకొని పునుగులను వేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయండి. చూడండి, నేను అన్ని పునుగులను ప్రిపేర్ చేసుకున్నాను. నాకు ఇలా కుదిరాయి. చూడండి, ఒకటి మీకు చూపిస్తున్నాను. ఎంత క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా బాగా కుక్ అయింది. అచ్చం మనం బండి మీద కొనే పునుగుల్లానే ఉన్నాయి కదా. ఇలాగ ప్రిపేర్ చేసుకున్న పునుగుల్లో మనం చట్నీకి ఒక కడాయి పెట్టేసుకొని కరివేపాకు, తాలింపు గింజలు, ఒక ఎండుమిరపకాయని ఇలాగ తుంచి ఫ్రై చేసుకొని ఈ చట్నీలోకి తాలింపు పెట్టేసుకుంటే చట్నీ కూడా చాలా సింపుల్గా ఈ పునుగుల్లో చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెషన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీని మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. తద్వారా మన నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వస్తాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో ఉప్మా రవ్వని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్. సో ఉప్మా రవ్వ ప్రిపేర్ చేయడం కోసమని నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నానండి. ఇవి మెయిన్ అన్నమాట. ఇలా తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్పు రవ్వ వరకు తీసుకోండి. ఇలాగ గరిటెతో మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి. ఉప్మా రవ్వ కాస్త వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులో 2 నుంచి 3 చెంచాల ఆయిల్ని యాడ్ చేసుకొని పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, 1 మీడియం సైజ్ ఉల్లిగడ్డ యాడ్ చేసుకోండి. అలాగే క్యారెట్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టంగా అనిపిస్తే వేసుకోండి. 1 నిమిషం పాటు ఇలాగ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 10 గ్రామ్స్ వరకు పల్లీలను, అలాగే 10 నుంచి 12 జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇందులో పల్లీలను ముందుగా వేయక్కర్లేదండి, కాస్త తర్వాత వేయించి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి మెత్తగా. ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగ తెల్లగాగేంత వరకు వాటర్ని బాయిల్ చేసుకోండి. ఇలాగ వాటర్ బాగా బాయిల్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని తర్వాత ఒక చేత్తో ఉప్మా రవ్వని, అలాగే మరొక చేత్తో గరిటని ఇలాగ వీడియో క్లిప్లో కనిపిస్తున్న విధంగా ఉండలు లేకుండా ఇలాగ కలుపుకోండి. ఇలా కలుపుకున్నట్లయితే ఉండలు కట్టకుండా రవ్వ స్మూత్గా చాలా బాగుంటుంది. చూడండి, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. నాకు ఉండలేవి కట్టకుండా ఇంకా వాటర్ సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. ఇలాగా ఉడుకుతున్నప్పుడు మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే రవ్వ తొందరగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మూత పెట్టేసి 2-3 మినిట్స్ ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను. రవ్వ సాఫ్ట్గా ఉడికిపోయింది. చూడండి, ఈ వీడియో క్లిప్లో మీకు కనిపిస్తుంది. చాలా బాగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టేసి 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేయండి. ఆ వేడికి ఉప్మా రవ్వ ఇంకా బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఘీని యాడ్ చేసుకోండి. ఘీ ఆప్షనల్ అండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా, టేస్టీగా. అయ్యో మళ్ళీ రవ్వనేనా, మళ్ళీ ఉప్మానేనా అని పిల్లలు బాగా సతాయిస్తారు కదా, వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడిగించుకొని మరీ చేయించుకొని తింటారు. చాలా హెల్తీగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండడం కోసం. థ్యాంక్ యూ.